ప్రపంచమంతా శాంతి ప్రార్థనల్లో ఉన్న సమయంలో సముద్రం మధ్యలో ఉన్న అమెరికన్ నేవీ షిప్ నుంచి ఒక్కసారిగా ఆకాశాన్ని చీల్చుకుంటూ వెళ్ళిన మిసైల్స్. అమెరికా ఎందుకు ఈ దాడి చేసింది? టార్గెట్ ఎవరు? ఈ వీడియోలో తెలుసుకుందాం. 2009 నుంచి బోకో హరాం అనే టెర్రర్ గ్రూప్ నార్త్ ఈస్ట్లో ఇస్లామిక్ స్టేట్స్ని స్థాపించాలని ప్రయాణం మొదలుపెట్టింది. దీనికి నార్త్ వెస్ట్లో లకురావో వంటి టెర్రర్ గ్రూప్స్ యాడ్ అయ్యాయి. ఐఎస్ఎస్ లింకులతో పెట్టుకొని కిడ్నాప్స్, వీళ్ళకి నచ్చిన వాళ్ళని చంపడం, స్కూళ్ళల్లో, చర్చుల్లో, మార్కెట్లపై దాడులు చేస్తూ చాలామందిని హింసించారు. ఈ దాడుల్లో గత 15 సంవత్సరాల్లో దాదాపు 35,000 మంది పైగా చనిపోయారు. లక్షల మంది ఇల్లు వదిలి పారిపోయారు. దీనిపైన ట్రంప్ సెకండ్ టైం ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. ఫైనల్లీ నవంబర్లో పెంటాగన్కి ఒక స్పెసిఫిక్ ఆర్డర్ ఇచ్చారు. పెంటాగన్ అంటే ఆర్మీ నేమ్. దీంతో అమెరికా మిలిటరీ నైజీరియాలో యాక్షన్ ప్లాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసింది. అమెరికా చేసిన ఈ టెర్రర్ అటాక్ మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. ఇన్స్టా అయితే ఫాలో, యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.